హలో అండి అందరికీ. రీసెంట్గా ఆస్ట్రేలియాలో మన భారతీయులకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్టులు చేసేది ఎవరు అంటే ఆస్ట్రేలియాలో ఉన్న లోకల్ పాపులేషన్. వాళ్ళు చూశారు కదా, పెద్ద స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ఆస్ట్రేలియా జెండాలు పట్టుకొని మన భారతదేశానికి వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో, భారతీయులకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు అయితే చేస్తున్నారు. అయితే ఎందుకు ఆస్ట్రేలియన్స్ ఎందుకు మన భారతదేశానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో ప్రొటెస్టులు చేస్తున్నారంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మన దేశంలో చదువుకున్న భారతీయ యువకులు, మన దేశంలో ఐఐటి లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న యువకులు ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే అక్కడున్న కంపెనీలు మన టాలెంట్కి జాబులు ఆఫర్ చేసినాయి కాబట్టి ఈ జాబులు చేసుకోవడం కోసం అక్కడికి వెళ్తున్నారు. అయితే ఇలా మన దేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్ళడం వల్ల ఏంటి అంటే అక్కడున్న లోకల్గా ఉన్న పీపుల్కి జాబులు కొరత, అంటే జాబులు తక్కువైనాయి అనమాట. దీనివల్ల ఏంటంటే దీని అంతటికీ కారణం మన ఇండియన్సే, అంటే భారతీయులు అని చెప్పేసి ద్వేషం పెట్టుకొని భారతీయులకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు అయితే చేస్తూ ఉన్నారంట. ఇది ఒక రకంగా జాత్యాంకరం అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారతీయులకి మద్దతుగా మాట్లాడటం జరిగిందనమాట. ఎందుకంటే ప్రతి దేశం కూడా ఎక్కడ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ఆకర్షిస్తుంది అనమాట. అలాంటిది భారతీయుల దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి అక్కడ కంపెనీలు మన భారతీయులకి జాబ్స్ ఇస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారనమాట. అయితే దీని వెనక కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే ట్రంప్ యూరోపియన్ దేశాలకి, ఆస్ట్రేలియాకి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఏంటంటే మీరు కూడా వలసల్ని కట్టడి చేయండి, అంటే భారతదేశం నుంచి ఏదైతే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే వలసలను కట్టడి చేయండి, లేకపోతే వాళ్ళంతా కూడా మీ దేశాన్ని ఆక్రమించుకుంటారని చెప్పేసి ట్రంప్ ఈ మధ్యనే కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో డీప్ స్టేట్ ఏమన్నా భారతీయులకి, మనకి అమెరికాకి ట్రేడ్ వార్ జరుగుతుంది, మనం అమెరికా మాటినట్లేదు, దీనివల్ల మన భారతీయుల మీద ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ఏమైనా ఒక కుట్ర పన్నుతున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఏదేమైనా కానీ అమెరికాకి మనకి గొడవ జరుగుతున్న సందర్భంలో ఈ ప్రొటెస్టులు రావడం అనేది సంథింగ్ ఏదో ఒక శక్తి పనిచేస్తుందన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.